బలంతో ధైర్యంతో బాధ్యతతో పోరాటం నేర్చుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది. జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతి బలవంతంగా నీ చేత త్యాగం చేయిస్తుంది కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చేయి. ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు. మూర్ఖులకు సెలవు దినం సోమరితనం. మన పేదరికానికి అసలు మూలం సోమరితనం. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు, కానీ ప్రతి పనిని మీకు నచ్చినట్లు చేయడమే విజయ రహస్యం. విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. మనకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. గులాబీ పువ్వు కింద ముళ్ళున్నాయని దిగులు చెందకు, ముళ్ళుపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలు ఉంటాయి. వాటిని అధిగమిస్తేనే మనం విజయం సాధించగలుగుతాం. నీ ఆశయ సాధనలో 1000 సార్లు విఫలం చెందిన ప్రయత్నం విరమించకు. ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శమూ లేని మనిషి 50,000 తప్పులు చేస్తాడు. ప్రపంచంలో కోరికలే లేని మూర్ఖులు ఉంటారు. దానికి కారణం వాళ్ళ మెదడు లోభభూయిష్టం కావడమే. అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది. మంచితనం కూడా అంతే. స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతుల్లోకి గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. చావు బతుకులు ఎక్కడో లేవు. బలంలో బతుకుంది, బలహీనతలో చావుంది. మనం బయటికి పోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనకపోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమైపోవడానికి గొప్ప కారణం. విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించిన అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. ప్రతిదీ డబ్బుతో కొనగలం అనుకుంటాం, కానీ ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనివి కొన్ని ఉన్నాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమించిన వాళ్ళు. వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. జీవితం ఎంత మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనకు ఇష్టం ఉన్నవారిపై ప్రేమ అస్సలు మారదు. ఈ ప్రాణం మట్టిలో కలిసేంత వరకు గుర్తుపెట్టుకో. అందరూ అనుకుంటున్నట్టుగా ప్రేమంటే అంతరిక్షానికి తీసుకువెళ్లడమే కాదు, పాతాళానికి కూడా తొక్కేస్తుంది. ప్రేమ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రతికినంతకాలం బాధ పెడుతూనే ఉంటుంది. నరకం అంటే ఏంటో చూపిస్తుంది ఈ ప్రేమ. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఇతరులకు మంచి చేయడమే నీ పని కాదు, అది ఒక సంతోషం మాత్రమే. ఎందుకంటే అది మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది కాబట్టి. మనిషి తన అత్యాశతో కూడిన కోరికల బరువును వదిలేసినప్పుడు మాత్రమే తన మనసు ప్రశాంతతను పొందుతుంది. తన ఆయుష్ ఒక్కరోజే అని తెలిసినా పువ్వు విరబూసి సంతోషంగా ఉంటుంది. కానీ 100 ఏళ్ళు ఆయుష్ ఉన్న మనిషి ఒక్కరోజు కూడా సంతోషంగా గడపలేకపోతున్నాడు. ఏదో ఒకటి సాధించే వరకు నిన్ను వేధిస్తూనే ఉంటారు అందరూ. అనవసరంగా వాదించకు అందరితో. నువ్వు ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు, అది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.